హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యాంటీ ఇండియా నెరేటివ్, అంటే భారతదేశం పట్ల ద్వేషాన్ని నింపేటువంటి పోస్టులు కానీ, సోషల్ మీడియాలో కానీ, వాదనలు కానీ, డిబేట్స్ కానీ చాలా విస్తృతంగా వినొస్తూ ఉన్నాయన్నమాట. సో దీనికి కారణాలు ఏంటి, ఎటువంటి పరిస్థితులు మన ఇండియన్స్ అబ్రాడ్లో ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఈ యుఎస్ మనకు అందరికీ హాట్ డెస్టినేషను. ఇక్కడ చూసినట్లయితే ఒకడేమో ఓపీటీ మీద రావద్దంటాడు, ఒకడేమో H1B ఇవ్వద్దంటాడు, ఇంకోడేమో షాపుకు పోయేసి, నిన్న ఒక వీడియో చూశాను నేను, ఒక వైట్ పర్సను షాపుకు పోయేసి H1Bకి వ్యతిరేకంగా ఇండియన్ షాప్ వాడిని సంతకం పెట్టమని అడుగుతాడు. సంతకం పెట్టినందుకు వాడిని నానా బూతులు తిట్టడం. సో డిస్క్రిమినేషన్, అంటే కలర్ డిస్క్రిమినేషను, మీరు ఏషియన్స్ పట్ల, ఇండియన్స్ పట్ల విపరీతమైనటువంటి ద్వేషభావన, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేకపోతే వాళ్ళని మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కల్చరల్ పరంగా. తర్వాత అంటే రకరకాల బుల్లింగ్ చేస్తున్నారనమాట. సో దీనికి రకరకాల పరిస్థితుల కారణాలు, గ్లోబల్ జియో పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే రైజింగ్ టెన్షన్స్ అనుకోండి, లేకపోతే ఇంకొక కారణం కూడా దీనికి ఏంటంటే, ఇంతకుముందు కాలంలో ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో తీసుకున్నప్పుడు వాళ్ళకి జాబ్ మార్కెట్లో మన అవసరం విస్తృతంగా ఉండేది, వాళ్ళకు కూడా జాబ్స్ పుష్కలంగా ఉండేది, డబ్బులు దండిగా ఉండేది. ఏ దెబ్బకి వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎక్కడ పోతాయని భయపడుతున్నారు అనమాట. మధ్యలో వీళ్ళు తగుదనమ్మా అంటే వీళ్ళు మధ్యలోకి వచ్చేస్తే మా పరిస్థితి ఏమైపోద్ది అనేటువంటి ఒక భావన ఈ యొక్క యాంటీ ఇండియా నెరేటివ్స్కి ఒక కారణంగా కనిపిస్తుంది. ఈ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఇండియాకి సంబంధించినటువంటి నెగిటివ్ సమాచారము, లేకపోతే కాశ్మీర్లో అట్లా అవుతుంది, లేకపోతే ఇక్కడ పలానా క్యాస్ట్ వాళ్ళని ఏదో క్రిటిసైజ్ చేస్తున్నారు, వాళ్ళని క్రిస్టియన్స్ని సరిగా చూడట్లేదని. అంటే జనరల్గా మొదటి నుంచి అమెరికన్ సొసైటీలో కానీ, కెనడా సొసైటీలో కానీ హిందూయిజం అంటే వాళ్ళకి పెద్దగా పడదనమాట. సో ఇది ఒక కారణం. ఇదంతా సబ్సిడైజ్గా లోపలగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ట్రంపే జనరల్గా ఒక రేసిస్ట్ భావజాలం కానీ మనిషి కాబట్టి ఆయన రావటము, ఈ జస్టిన్ ట్రూడో ఎట్లాగా నిన్న రిజైన్ చేసి వాడు వెళ్ళినాడు, కానీ మస్తు ఇబ్బంది పెట్టాడు మన వాళ్ళందరినీ. మన మీద చాలా దాడులు జరిగినాయి. ఎందుకంటే మన ఖలిస్తానీ మూమెంట్కి వాడు మద్దతు ఇచ్చి అనేక రకాలైనటువంటి దాడులు మన హిందువుల మీద అక్కడ జరగడం అనేది జరిగిందనమాట. ఈ కారణాలని వన్ బై వన్గా మనం ఈరోజు విశ్లేషిద్దామండి, ఈ కారణాలు ఏంటి అన్నది. సో ఇలాంటి రేషియల్ డిస్క్రిమినేషన్లో ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి కంట్రీస్ వచ్చేసి, మనకి ప్రధానంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కెనడా ఉందండి, సెకండ్ ప్లేస్లో యూకే ఉంది. ఈ రెండుకి ప్రధానమైన కారణాలు ఖలిస్తానీ మూమెంట్స్. ఖలిస్తానీ మూమెంట్స్ అంటే పంజాబ్ని సపరేట్గా దేశం చేయాలనేటువంటి వాళ్ళ సంఖ్య ఈ రెండు దేశాల్లో విపరీతంగా ఉంది, అంటే ఇన్ఫ్లుయెన్షియల్ లెవెల్లో ఉందన్నమాట. సో వాళ్ళు అక్కడ మేజర్గా గవర్నమెంట్లో ఎంపీలుగా, మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి ఆ హేటెడ్ అనేది పెరగడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. సేమ్ జాబ్ మార్కెట్ ఇండియన్స్ వచ్చి కొట్టేస్తున్నారు అనేది రెండో కారణం, అన్ని దిక్కల్లో కూడా ఉంది. సేమ్ అది ఆ ప్రాబ్లం యూఎస్లో కూడా ఉందన్నమాట. మొత్తం నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఇండియన్స్ అంటే నెగిటివ్ బాగున్నటువంటి వాళ్ళు 60% పైన ఉన్నారనమాట. సో ఈ ట్రెండ్ ఒక కెనడాకి మాత్రమే పరిమితం కాలేదండి, యుఎస్, యూకే, కొన్ని పార్ట్స్ ఆఫ్ ది యూరోప్లో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో దీనికి కారణం ఏందనేది మనం వన్ బై వన్గా డీపర్గా మనం విశ్లేషణ అనేది చేద్దాము. దీంట్లో మొట్టమొదటి కారణం ఈ ఇమిగ్రేషను, అదేవిధంగా దీని మీద అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే మన జనాభా 150 కోట్లు, మనం ఏడికి పోయినా కానీ లక్షల్లో కనిపిస్తాం అనమాట. కొంత పర్సంటేజ్ మూవ్ అయినా అమెరికన్ జనాభాలో మన యొక్క జనాభా ఓన్లీ 1.5%, కానీ మన జనాభా తీసుకున్నప్పుడు అక్కడ 5 కోట్లు ఉన్నట్టు మనకి నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది లోకల్స్లో భయాన్ని నింపుతుంది, వాళ్ళ ఉద్యోగాలని, వాళ్ళ అవకాశాలని మనం తీసుకొని పోతామేమో, దానివల్ల అక్కడ మన బలగం అనేది పెరిగిపోతుంది అనేటువంటిది ఒక కారణం. అయితే ఈ ఉన్నటువంటి దానికి నేతికి ఆజ్యం పోసినట్టుగా సోషల్ మీడియాలో ఈ నెగిటివ్ స్టీరియోటైప్స్ ఏదైతే ఉంటాయో, హేట్ని, అదేవిధంగా తప్పుడు సమాచారాన్ని విపరీతంగా వీళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారనమాట. సో పాజీత్ అంటే ఇండియన్ తినడానికి ఈ పదాన్ని ఒక డెరిగేటరీ పదంగా వీళ్ళు వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆన్లైన్లో హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వర్క్ ప్లేస్లో కూడా ఇండియన్స్కి హెరాస్మెంట్ అనేది తప్పటం లేదు. మరోవైపు నుంచి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి కూడా దీనికి కారణమవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆర్టికల్ 370 మీద జరిగినప్పుడు కానీ, అదేవిధంగా ఎన్ఆర్సీ మీద జరిగినప్పుడు కానీ, అదేవిధంగా కెనడాకి మనకు మధ్య ఉన్నటువంటి, నేను చెప్పాను కదా, ఈ ఖలిస్తానీ మూమెంట్స్ వల్ల కానీ, ఈ గ్లోబల్ పొలిటికల్ టెన్షన్స్ కూడా, జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఈ యొక్క దానికి కారణం అవుతాయి. నాలుగో కారణం వచ్చేసి కల్చరల్ మిస్అండర్స్టాండింగ్ అండి. ఒకటి, ఇప్పుడు మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చర్ని మనం ఎంతగానో గౌరవించాలి, మన కల్చర్ని మనం రిటైన్ చేసుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి. మన వాళ్ళకి కొంచెం ఎటకారం కూడా ఎక్కువ, అప్పుడప్పుడు వాళ్ళని కూడా చిన్నచూపు చూడటమో, లేకపోతే వాళ్ళ కల్చర్ని మనం వెరైటీగా చూడటమో వద్దండి. మనం అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు 100% వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం అది అలవర్చుకోవాలి.
మన కల్చర్ మంది, వాళ్ళ కల్చర్ వాళ్ళది. సహజంగా మనం ఈ ఇతర ప్రాంతానికి పోయినప్పుడు మన ఊరోడు ఇంకో ఊరికి పోతే ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు నువ్వు ఆంధ్రవాడు అని అంటారు. ఇది న్యాచురల్గా అది స్వభావం, దాన్ని ఏం తప్పు పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట. కాబట్టి వాళ్ళు కూడా ఒక మాట అనేది అన్నప్పుడు మనం కూడా లైట్గా తీసుకొని పోవాలి తప్ప మనం తిరిగి ఒక మాట అనటం వల్ల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని అది ఇంకొంచెం పెరిగి పెద్దయి సోషల్ మీడియాలో చిలవలు పలవలై అందరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మనకి ఈ కెనడాలో పర్టికులర్గా తీసుకున్నప్పుడు చాలా దాడులు జరిగినాయండి. ఈ ఖలిస్తానీ మూమెంట్ తర్వాత ఈ జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో మాత్రం చాలా అంటే చాలా దాడులు జరిగినాయి. మనకి సోషల్ మీడియాలో ఏదన్నా ఒక నెగిటివ్ పోస్ట్ వచ్చినప్పుడు మనం దానికి సంబంధించి కామ్గా మన ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తూ ఉండాలి. ఇండియా మీద ఒక ఏదైనా నెగిటివ్ పోస్ట్ నడుస్తుంది, లేకపోతే హిందూయిజం మీద ఒక నెగిటివ్ పోస్ట్ నడుస్తుంది, మీరు శాంతంగా దాన్ని ఎదుర్కోవాలి తప్ప వాళ్ళని తిరిగి కానీ మనం అబ్యూజివ్ లాంగ్వేజ్లో చేస్తే మళ్ళీ వాళ్ళ ప్రాంతంలో మనం ఉన్నవాడు ఆబ్వియస్గా వాళ్ళు మన మీద ఛాలెంజ్ విసిరుతారు, మనల్ని ఇంకా ఎక్కువ బుల్లింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఛాలెంజెస్ వర్క్ ప్లేస్లో డిస్క్రిమినేషన్స్, అదేవిధంగా ఎటువంటి ప్రాంతాల్లో ఎటువంటి మన ప్రాబ్లమ్స్ ఇండియన్స్ ఎదుర్కొంటున్నారంటే పనిచేసే ప్రదేశాల్లో, అదేవిధంగా చదవడానికి పోయినటువంటి యూనివర్సిటీస్లో, అదేవిధంగా హేట్ క్రైమ్స్ అనమాట. అంటే గన్ కల్చర్ ఉంది, అక్కడ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేషియల్ స్లర్స్ అంటే నువ్వు బ్లాక్స్ అంటాడు, తిడతాడు వాడు, రకరకాలుగా మనల్ని కించపరిచేటువంటి మాటలన్నీ కూడా జరుగుతుంది. మనం లోకల్ కమ్యూనిటీస్తో అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకొని లేకపోతే వాళ్ళతో కొంచెం డిబేట్స్ అవి పెట్టుకుంటామంటే వాళ్ళలో మన మీద హేటెడ్ అనేది తగ్గుతుంది. ఒక సర్వే ఏం చెప్తుంది అంటే 143% ఇండియన్స్ మీద ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అంతకుముందుతో పోల్చి చూసినప్పుడు 2019తో పోల్చి చూసినప్పుడు 2022లోకి వచ్చేసి 143% ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇండియన్స్కి ఎక్కువైనాయి. సో ఇది చాలా అలార్మింగ్ నెంబరు, చాలా పెద్ద నెంబరు. కాబట్టి ఇది మ్యూచువల్ రెస్పెక్ట్, అదేవిధంగా డైవర్స్ సొసైటీస్ మధ్య అండర్స్టాండింగ్ అని ఉన్నట్లయితే మనం ఈ ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఈ రకంగా మినిమైజ్ చేసుకోవాలన్నట్లయితే మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మన యొక్క కల్చర్ సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పాను కదా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అవతల వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేయటం, మన కల్చర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం. తర్వాత ఆ యొక్క కమ్యూనిటీస్లో ఏదైనా మీటింగ్స్ అయినప్పుడు మనం పోయి మన యొక్క భావజాలాన్ని, మన యొక్క కల్చర్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి నిమ్మలంగా చెప్పటం. అదేవిధంగా వాళ్ళ కల్చర్లో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా మనం వెళ్ళి అటెండ్ అయ్యి దాన్ని రెస్పెక్టబుల్గా చూసినప్పుడు వాళ్ళు మనల్ని గౌరవిస్తారనమాట. సో ఏదైనా సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ట్రోల్ అవుతున్నప్పుడు మనం దానికి కౌంటర్గా మనం కూడా ఆ స్ప్రెడ్ని, ఆ యొక్క హేట్ని తగ్గించేదానికి అవసరమైనటువంటి పోస్టులు మనం పెట్టడం. ఇంకా దేశాల పరంగా చేయాల్సింది ఎలా ఉంటుంది? ఇప్పుడు మోడీ గవర్నమెంట్, ట్రూడో గవర్నమెంట్ మాట్లాడుకున్నట్లయితే మన ఇండియన్స్కి ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉండేవి కదా. కాబట్టి ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని భారతదేశం స్ట్రాంగ్గా చూసుకున్నట్లయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా కొంచెం చిన్న చిన్న హేటెడ్ భావజాలం లాంటివి వచ్చినా కానీ ఎక్కడెక్కడ సర్దుకునేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.